ఎమ్మెల్సీ దయానంద్ గారు, గౌరవ కార్పొరేటర్లు పెద్దలు రామరెడ్డి గారు, రోడ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహగుప్తా గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా మిత్రుడు మా జర్నలిస్ట్ యూనియన్ విరాహత్ గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నామనే, అందరికీ పేరు పేరున నమస్కారం. మా జర్నలిస్టులకి ఉచితంగా టెస్టులు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మీ బాధలు ఎన్ని గంటలు చెప్పినా ఒడిసేది కాదు. మేము చిన్నప్పుడు ఒక పాట పాడుకునేది, ఇప్పుడు ఆ పాట ఇప్పుడు రిలవెంట్ కాదు, కానీ మంత్రులతో, ముఖ్యమంత్రులతో, పెద్ద పెద్దలతో సంబంధాలు ఉంటాయి. మీకు బయట తిరిగినప్పుడు మీరు పొందే గౌరవం, మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇంటికి పోగానే మళ్ళీ మన భార్య, మన పిల్లలకు ఫీజు కట్టన్నయ్యా, ఆ ఇంటికి రాయని వచ్చిపోయిండు, ఆ పాల బిల్లని వచ్చిపోయిందంటే చల్లబడిపోతాం. అంటే సినిమా వెండితెర మీద ఎంతైతే మెరుపుల జీవితాలు ఉంటాయో, జర్నలిస్టుల జీవితాలు కూడా ఇలా గట్ల అయిపోయినాయి. ఒకప్పుడు గౌరవం ఎంత ఉండేనో జీవితాలు కూడా అంత గొప్పగా ఉండే. ఎందుకంటే వ్యవస్థను కాపాడే దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఆనాడు అవన్నీ ఉండే. కానీ ఇవాళ ఎంసీజేలు, పిహెచ్డీలు, చాలామంది అనుకుంటాను జర్నలిస్టులు అనగానే ఏదో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళే అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ కళాన్నే నమ్ముకొని ఏదైనా చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల మేధా సంపత్తి కలిగిన వాళ్ళు మ్యాక్సిమం జర్నలిస్టులుగా ఇవాళ వచ్చిన మాట వాస్తవం. పత్రికల సంఖ్య పెరగచ్చు, మీడియా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో పెరగవచ్చు, వ్యక్తులుగా మనం జర్నలిస్టులు నమ్ముకొని బతుకునవచ్చు, పెద్ద ఎత్తున వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు జీవితాంతం చేస్తే వాళ్ళు రెండు కోరుకుంటారు వాళ్ళు పాపం. ఒకటి, ఎన్నడన్నా ప్రభుత్వాలకు దయదలిసి మాకు ఇంటి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాం, అదొకటి మిగిలిపోతుంది పిల్లలకి. రెండవది తృప్తి ఉంటుంది, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటే అనే ఫీలింగ్ ఉంటుంది జర్నలిస్టులకి. కానీ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, ఇచ్చినట్టే చూస్తున్నాం. రూరల్ ఏరియాలో అయితే జర్నలిస్టులకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అవి కూడా అంతంత మాత్రమే అయిపోయినాయి. ఇవాళ నేను హెల్త్ మినిస్టర్ కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే జర్నలిస్టులు కావాలి పాపం, రాత్రి అనగా పగలనగా తిరుగుతూ ఉంటారు. యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్లలో గాయాలు పాలైనప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది అని చెప్పి ఆనాడు హెల్త్ కార్డు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం, ఉద్యోగులతో సమానంగా ఇచ్చినాం. అయిపోయింది అది మున్నాళ్ళ ముచ్చట అయిపోయింది. అది సరే, ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా అవసరం పడితే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. కానీ యాజ్ ఎ పాలసీ మ్యాటర్గా మాత్రం జర్నలిస్టులకి వైద్యపరమైన సౌకర్యాలు మాత్రం సంపూర్ణంగా అందలే. ఇవాళ కూడా అంతలేవు అంటున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు గురించి, ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి, జర్నలిస్టుల కార్డుల గురించి, ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డు గురించి మా శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, మేము మీరు ప్రజలలో ఉంటాం కానీ మాకు లేని మీకు సౌకర్యం ఒకటి ఉన్నది, అది మీకు పోగానే ట్రీట్మెంట్ ఇస్తారు అని. మీకు పోగానే ట్రీట్మెంట్ ఇస్తారనేటువంటిది, మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇస్తారనేటువంటిది మనిషే ఏ మనిషికైనా తప్పకుండా అది ఇవ్వాలి. నిజంగా అసలు ఏ ఒక్క ఏదో పిడికడు ఇన్ని లక్షల మంది జర్నలిస్టులలో కొద్ది మందికి ఆ సౌకర్యం ఉండొచ్చు, కానీ
ఖర్చు పెట్టుకునేటువంటి శక్తి ఉండొచ్చు. కానీ ఇవాళ నిజంగా మనం ఏదైనా మన అమ్మకో మన నాన్నకో మన ఇంటి పిల్లలకి ఏదైనా వైద్యపరమైన అవసరం పడితే 5 పెద్దల బిల్ల బ్యాంక్ అకౌంట్లో ఉండదు. మనం అటుపోయి ఇటుపోయి పరిచయాలు కదా అని చెప్పి పెద్ద పిల్లల దగ్గర పోయి అడుగుతుంటాం, నాకు కొంచెం నా కొడుకు ఇది అయింది, మా ఇంట్లో మా అమ్మకి ఇది అయిందని చెప్పి అడుక్కుంటాం. ఇట్లా ఆడుకుంటప్పుడు ఏమైనా కొద్దిమంది మంచి మనసులో సాయం చేస్తే కొంత మనకు ఆ వెసులుబాటు కలుగుతుండొచ్చు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మెరుగైంది, మొత్తం మెరుగైంది అంటలేను నేను. కనీసం జర్నలిస్టుల ఫండ్ అన్న వచ్చి యాక్సిడెంట్ చనిపోతే లేకపోతే వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళకి పిల్లలకి చదువుకోవడానికి నెల కింద డబ్బు ఏదో కొంత సాయం చేస్తున్నప్పుడు కూడా సరిపోదు. అది దీన్ని పెంచుకోవాల్సి అక్కర్లేదు. ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ఈ చిన్న సౌకర్యం డబ్బు లేదు అనే మాట మాట్లాడితే చాలా బాధ అవుతుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎంత సమాచారం ఉంటుందో, ఏం జరుగుతుందో అంతకంటే ఎక్కువ సమాచారం మా జర్నలిస్ట్ దగ్గర ఉంటుంది. వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరు ఏం చేస్తాను, ఏ భూములు ఎక్కడ ఆక్రమించుకోబడుతున్నాయి, ఎవడు ఎట్లా కోట్లకు పడిగెత్తున్నాడు, ఒకటే తరములో కళ్ళ ముందు చూస్తాడనే ఎట్లా ఎదిగిపోతున్నాడో వాళ్ళ సమాచారం ఉంటుంది. అవన్నీ వాళ్ళు రాత్తలేరు, వాళ్ళు ప్రశ్నిస్తుండొచ్చు. కానీ వాస్తవంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ మన కళ్ళ ముందు ఒక్కొక్కటి ఎట్లా అయిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. గంత దిక్కులేని పరిస్థితి లేదు ఆర్థిక వ్యవస్థ కూడా. ఇలా 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇలా 1100 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీలో ఖర్చు పెడుతున్నామని చెప్తున్నాము. ఆ ఆరోగ్యశ్రీ కన్నా డబ్బులు సరైన టైంకి ఇస్తే మా జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులో భాగం అయిపోతుంది. మా జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎలిజిబిలిటీ ఉంటుంది, పేదరికంలో ఉంటారు కాబట్టి సిగ్గుపడాల్సింది ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా ఇలా ప్రభుత్వ పరంగా ఇలా అడుక్కుంటే రాదది. ప్రభుత్వ పరంగా డెఫినెట్గా జర్నలిస్టులకి ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చినాయి. పాపం వాళ్ళు అనేకసార్లు చెప్పారు, అవసరమైతే ఒక సగం డబ్బును మీరు ఈ సగం డబ్బును మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, కానీ మాకు హుందాగా ఉండాలి, మాకు డిగ్నిఫైడ్గా ఉండాలి. హాస్పిటల్కి పోతే ఈహెచ్ఎస్ అనగానే బయటికి వెళ్ళకూడదు అంటాడు. అసలు చాలా కార్పొరేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ కార్డు గురించి పట్టుకొని పోయినా, జర్నలిస్ట్ కార్డు పట్టుకొని పోయినా, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోయినా మాకు బిల్లులు వస్తలేవు, మాకు డబ్బులు వస్తలేవు, మేము ట్రీట్మెంట్ ఇస్తలేమని చెప్పి గిటగిట చేతులు వచ్చేసినప్పుడు నిజంగా అవసరం ఉండి పోయిన జర్నలిస్టుకు ఎల్లగొడుతున్నప్పుడు ఎంత బాధ అవుతుందంటే, ఇంత అవమానకరంగా ఉంది కదా అని అనుకుంటాం మనం. డబ్బు ఒక బాధ, సమస్య ఒక బాధ, వాడు పెట్టే అవమానం ఇంకొక బాధతో మనం కుంగిపోతూ ఉంటాం. కాబట్టి మాకు చాలాసార్లు అడిగారు, సార్ కొంచెం ఏదో ఒక ట్రీట్మెంట్ కానీ ఏదో ఒక హాస్పిటల్ కానీ పోగానే జైన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండాలి తప్ప ఇట్లా ఊపి మమ్మల్ని వెళ్ళగొట్టే పరిస్థితి మంచిగా ఉంటుందని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నారు. అందువల్ల డెఫినెట్గా ఇవాళ మనందరం ప్రభుత్వాలు అనుకున్నట్టుగా ఇలా ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నారో, ఇలా ఇది ఇస్తాం అది ఇస్తామని హామీలు ఇస్తున్నాం. మనం కూడా చదువుకున్న జర్నలిస్టులం, సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి మనం కూడా ఈ సమాజంలో భాగమైనటువంటి సోయి తెచ్చుకొని ఈ 100-200 కోట్ల గురించి 300 కోట్ల గురించి మందికి పెడతలేం, దోసుకొని పోవడం గురించి మనం మాట్లాడతలేం. మాకు ఒక హెల్త్ సమస్య వచ్చినప్పుడు పరిష్కరించమని చెప్పి ఇప్పుడు వారు చెప్పిండ్రు, స్ట్రెస్ చేసుకోగానే నాకు బ్లాక్ అయిపోయింది అని. బ్లాక్ అయిపోగానే హాస్పిటల్ అవసరం పడుతుంది, ఆయన 5 రూపాయల బిల్లు ఉండదు, మళ్ళీ ఇంకో దగ్గర పోవాలి. అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు అడుక్కొని చేసుకుంటే ఇది సమాజానికి క్షేమం కాదు అని, మంచిది కాదు అని. వాళ్ళు ఒకసారి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళ కోసం తప్పు చేస్తే కూడా రాసే అక్కర ఉండదు. జర్నలిస్టులని స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ప్రజల కోసం రాసేటువంటి వాళ్ళుగా మిగిల్చాలి తప్ప వాళ్లకు ఆబ్లిగేషన్ ఉండే పరిస్థితి ఉండదు. ఆబ్లిగేషన్ లేకుండా ఉండాలంటే బాజాప్తా ప్రభుత్వాలే బడ్జెట్ పరంగానే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొన్ని కేటాయించాలి తప్ప ఏదో ఈ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నాడు లేకపోతే ఇంకో ఆయన ఇస్తున్నాడు దయాదాక్షిణలో బతికేటువంటి పరిస్థితి జర్నలిస్టులకు ఉంటే, జర్నలిజానికి ఉంటే ఈ ఏదైతే 4th పిల్లర్ అని మనం చెప్పుకుంటున్నామో అది బాగుపడే ఆస్కారం ఉండదని చెప్పి నేను నమ్మేదాన్ని ఒకటి. కాబట్టి ఇవాళ కనీసం ఆ నిఖిత వాళ్ళు ఆ చౌదరి గారు నాయుడు గారు ఏ పని చేస్తుండో అది చిన్నదా పెద్దదా దాని గురించి అక్కర్లేదు, కానీ మంచి పని చేస్తున్నాం నాయుడు గారు. వాళ్ళకు సంపూర్ణంగా చేసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటూ మీరు
హెల్త్ క్యాంపులు మీరు కూడా పెడతా ఉన్నారు. అంతకుముందు గతంలో ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టిండ్రు. ఇవాళ మీకోసం హెల్త్ క్యాంప్ పెట్టుకుంటాను. మీకోసం హెల్త్ క్యాంప్ పెట్టుకుంటాను. మీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇలా చేసే టెస్టులలో ఎవరికి ఏ సమస్య ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఎల్లవేళలా మీతో ఉంటామని చెప్పి ఒక మాట ఇస్తూ నమస్కారం.